ఇక వికారాబాద్ జిల్లాలో పూడూరులో చన్గోముల్లో 22 ఎకరాల దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జా చేసి నకిలీ పేపర్లను సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చన్గోముల్ గ్రామంలో సర్వే నెంబర్ 48లోని ఈనాం భూమిని 13.21 గుంటల భూమిని పరిగి వేణుగోపాలస్వామి దేవాలయం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్కాపల్లి గ్రామానికి చెందిన సంజీవయ్య స్వామి దేవాలయం పేరు మీద 4 ఎకరాల 20 గుంటల భూమిని వరకుమార స్వామికి చెందిన భూమి 4 ఎకరాల 20 గుంటల భూమి అన్యాక్రాంతమైందని దొంగతనంగా పేపర్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకుని అమ్ముకున్నారని తెలుస్తోంది. అయితే ఇలా 5 మందిపై రిజిస్ట్రేషన్లు అయ్యాయి. దేవాదాయ భూములను తిరిగి తమకు అప్పగించాలని చన్గోముల్ గ్రామస్తులు కోరుకునే పరిస్థితి ఉంది. ఈ విషయంపై పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా స్పందన కరువవుతోందంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా దేవుళ్ల భూముల్లో కబ్జా చేసి ఉన్నవారు తిరిగి దేవాదాయ ధర్మాదాయ శాఖకు మాత్రమే అప్పగించాలని అధికారులు స్పందించి తిరిగి భూములు లాక్కోవాలని డిమాండ్ చేస్తున్నారు చుట్టుపక్కల స్థానికులందరూ కూడా. లేదంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆ ప్రదేశంలో హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సంబంధించినటువంటి సుమారుగా 23 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఈ యొక్క దేవాదాయ భూమి అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ ఎవరైతే దేవాదాయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా దేవాలయానికి చెందిన భూమి. కేవలం హిందుత్వం వారు ఎవరైతే హిందువులు అయితే ఉన్నారో వాళ్ళు నమ్మకంగా ఇనాం భూమి. ఇవన్నీ ఇనాం భూములు కొంతమంది సర్వే నెంబర్ 48లో కానీ 464లో తర్వాత 311 312 ఈ సర్వే నెంబర్లో వేరే మతస్థులు వచ్చేసి వాళ్ళు ఇనాం భూములను పట్టా భూములుగా మార్చి దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళ పేరు మీద చేయించుకొని అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేవాదాయకు సంబంధించినటువంటి అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖ్యంగా చెప్పండి, ఇటీవలి కాలంలో దేవాలయ భూములు అన్ని కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. మరి ముఖ్యంగా పూడూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మీ దగ్గర సమాచారమే ఉంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్లో దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. రాష్ట్రంలో చాలా వరకు కూడా దేవాదాయ శాఖ భూములు ఇట్లా కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వాలు మారినా, అదే విధంగా సాఫ్ట్వేర్లు మారినా, ధరణి పోయి భూభారతి వచ్చినా కూడా ఇట్లాంటి ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో ఈ కబ్జా కోరులకు ఈ ఆక్రమణలు అయితే ఆగడం లేదు. నకిలీ పేపర్లు సృష్టించి వాళ్లకు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి లొసుగులు కావచ్చు, అధికారుల అండదండలు కావచ్చు, అండదండలతోటే వాళ్ళు ఇట్లాంటి ఏదైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే పూడూరు మండలం చన్గోముల్లో ఏదైతే దేవాదాయ శాఖకి చెందినటువంటి భూములు ఈ దాదాపు 4 ఎకరాల 20 గుంటల భూమిని కబ్జా చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అక్కడ గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, అదేవిధంగా కలెక్టర్ కు కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 4 వ్యక్తులపై ఈ భూములు రిజిస్టర్లు దొంగ పేపర్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ సర్వే నెంబర్ 311 312 సర్వే నెంబర్ లో ఈ యొక్క 4 ఎకరాల 20 గుంటల భూమిని కుమారస్వామికి చెందినటువంటి ఏదైతే భూమి ఉన్నదో ఈ భూమి అన్యాక్రాంతమైందని చెప్పేసి కూడా స్థానికులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. దీన్ని కాపాడాలని చెప్పేసి కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ విషయంపై పలుమారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు, అదేవిధంగా ఎండోమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కబ్జా కోరుల నుంచి భూమిని కాపాడండి, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమిని తిరిగి వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోమని చెప్పినా కూడా అధికారులు పెడచెవిన పెడతా ఉన్నారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి దేవాదాయ శాఖకు చెందినటువంటి భూముల విషయంలో కోర్టుకు కూడా వెళ్ళామని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ఏదైతే దేవుళ్ళ భూములలో కబ్జాలో ఉన్న వారు తిరిగి అప్పగించాలని, లేదంటే దీనిపై తీవ్రతరం పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ అధికారులు ఎవరైతే వీరికి వత్తాసు పలికారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ భూములను తిరిగి దేవాలయానికి అప్పగించాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే గత కొన్ని రోజులుగా కూడా ఈ తంతు సాగుతా ఉంది. దొంగ పేపర్లు సృష్టించి 4 ఎకరాల 20 గుంటల భూమిని ఈ అన్యాక్రాంతమయ్యాయి, వాటిని కాపాడాలని చెప్పేసి కూడా స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్ రాజు, అయితే ముఖ్యంగా అధికారులు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారు అని చెప్పి స్థానికులు వాపోతున్నారు కూడా. మరి అధికారుల వైపు నుంచి ఏమైనా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారా? అసలు వాళ్ళు ఏమంటున్నారు స్థానికుల మాటల్లో?
స్థానికుల మాటలను బట్టి చూస్తే ఇక్కడ కొంతమంది అధికారుల అండదండలు ఈ కబ్జా కోరులకు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. డిపార్ట్మెంట్ లో కొంతమంది ఏదైతే రెవెన్యూ శాఖలో కొంతమంది ఏదైతే అధికారులను పట్టుకొని ఈ నకిలీ పేపర్లు సృష్టించి ఈ దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. కొన్ని సంఘాలకు చెందినటువంటి నాయకులు కూడా ఈ భూములకు సంబంధించి ఖచ్చితంగా ఎంతవరకైనా పోరాటం చేస్తాము, దేవాలయ భూములను ఇవన్నీ అన్యాక్రాంతం కాకుండా ఖచ్చితంగా మేము కాపాడుతాము, దీనికి అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి దొంగ పేపర్లు సృష్టించి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. భూముల విలువ రోజు రోజుకు పెరుగుతుండడంతో ఈ భూములకు సంబంధించి ఎక్కడ కూడా ఒక కంచె లాంటిది ఏర్పాటు చేయకపోవడం వల్ల సో ఇక్కడ కబ్జా కోరుల కన్ను పడిందని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానివచ్చు, అదేవిధంగా స్థానిక రెవెన్యూ అధికారులు కానివచ్చు వెంటనే స్పందించి దేవాలయానికి చెందినటువంటి భూములను కాపాడాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.